యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. సెప్టెంబర్ 22వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడిదరు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను అని దేవుడు ఈ దినాన నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా తల్లిని లేక తండ్రిని కోల్పోయి ఎంతో బాధ చెందుతున్నావా? తల్లి ప్రేమ, ఆదరణ, ఆప్యాయతను పొందుకోలేక కృంగిపోతున్నారా? అయితే నీ మనస్సును దేవుని వైపు త్రిప్పుమో, ఆయనే మిమ్మును ఆదరించును. ఈ లోక ప్రేమ శాశ్వతమైనది కాదు. తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ మారిపోవచ్చు. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ కొన్ని రోజులకు విడిపోవచ్చు. మన చుట్టూ ఉన్నవారు మారిపోవచ్చు. కానీ ఎప్పటికీ మారనిది, మార్పు లేనిది, మర్చిపోలేనిది యేసయ్య ప్రేమ మాత్రమే. ప్రతి కుటుంబంలోనూ ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమగా చూసుకునేది తల్లి మాత్రమే. అటువంటి తల్లి ప్రేమ కూడా మారిపోవచ్చు. నిన్ను మోసపురిచే విధముగా నీ తల్లి ప్రేమ మారవచ్చు. కానీ ఎప్పటికీ నిన్ను ప్రేమించే దేవుడు యేసయ్య నీకోసం వేచి ఉన్నాడు. నీవు దేవుని వైపు చూసి ప్రార్థించినట్లయితే, ఆయనకు ప్రియుడిగా జీవించినట్లయితే దేవుడు నిన్ను తన ప్రేమతోనూ, సంతోషముతోనూ, ఆదరణతోనూ, సమాధానముతోనూ నింపునుగాక. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.